నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మున్సిపాలిటీలో పురపాలక, పోలీస్, యానిమల్ శాఖల అత్యవసర సమావేశం. మున్సిపాలిటీ సంరక్షణలో ఉన్న ఆవులను సంరక్షణాలయానికి తరలించేలా చర్యలు. కొత్తపేట మహాగణపతికి 108 కలశాలతో అభిషేకం. అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా ఘనంగా సంకటహర చతుర్థి ఉత్సవాలు. అన్నా క్యాంటీన్ ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. క్యాంటీన్ నిర్వాహకులకు పలు సూచనలు. మున్సిపాలిటీ సంరక్షణలో ఉన్న ఆవులను సంరక్షణ నిమిత్తం చిలకలూరుపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం గోశాలకు శనివారం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వినుకొండ మున్సిపాలిటీలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులతో నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు లేని పట్టణంగా వినుకొండను తీర్చిదిద్దడంలో భాగంగా రోడ్డు మీద సంచరించే 72 ఆవులను బంధించి మరోసారి రోడ్లపై వాటిని రాకుండా అపరాధ రుసుముతో యజమానులకు ఇవ్వటం జరిగిందని, అయితే ఇందులో 14 ఆవులు 90 రోజులుగా మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయని, ఇక వాటిని చిలకలూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం గోశాలకు శనివారం తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పట్టణంలో ఒక స్పెషల్ క్యాంపెయిన్ గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి వినుకొండ పట్టణ సిఏ గారు శోభన్ బాబు గారు, అట్లాగే అడిషనల్ డైరెక్టర్ యాన్యువల్ హస్బెండరీ శ్రీనివాస్ గారు, మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు, శానిటరీ సెక్రటరీస్ అందరితో కూడా మనం ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మీ అందరికీ తెలిసిన విషయమే, పట్టణంలో ఆవుల బెడద చాలా ఎక్కువగా ఉంది. దీని నిమిత్తమే మనం 18 సెప్టెంబర్న ఆపరేషన్ కౌ అనే ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇప్పటి వరకు వీధుల వెంట తిరిగాయి, రోడ్ల వెంట వదిలేసిన ఏవైతే ఉన్నాయో, అంటే బస్టాండ్ సెంటర్లో కానీ, మరి మార్కాపురం రోడ్ సెంటర్లో కానీ, శివస్తూపుల సెంటర్లో కానీ మరి 72 ఆవుల్ని మున్సిపల్ ఆఫీస్కి తరలించి వాటిని మనం మనకున్న పార్కులో ఒక సేఫ్ కస్టడీలో పెట్టి వాటికి నిరంతరం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా మంచి వెజిటబుల్స్తో మనం వాటికి పోషణ ఏర్పాటు చేస్తూ, తగిన నీటి వసతి ఏర్పాటు చేస్తూ, మధ్యలో అవి ఏమన్నా ఒకవేళ అనారోగ్యానికి ఏదైనా పాల్పడుతున్నాయన్న ఒక అనుమానం ఏమైనా వస్తే కనుక ఈ లోకల్గా ఉన్న మన అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో, వెటర్నరీ అసిస్టెంట్ శ్రీనివాస్ గారిని వారి పర్యవేక్షణలో మరి ఆవును కూడా సురక్షితంగా ఇప్పటి వరకు, అంటే ఈరోజు మళ్ళీ 19వ తారీఖు వచ్చాం, మరి అక్టోబర్, నవంబర్ ఈ 2 నెలల నుంచి మనం పర్ఫెక్ట్గా మరి అన్ని కండిషన్స్తో కూడా మనం వాటిని సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. మిగిలిన 14 ఆవుల్ని మరి చిలకలూరుపేటలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్కి ఈ 14 గోవులను కూడా మరి రేపు శనివారం తరలించడం జరుగుతుంది. దీని నిమిత్తం నేను పట్టణ ప్రముఖులను కానీ, ఎవరైతే ఆవులు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరేది ఏంటంటే, మీ యజమానులు ఎవరైనా ఉంటే కనుక ఈ శనివారం లోపు మీ ఆవుల్ని తగిన ఆధారాలతో వచ్చి తగిన అపరాధ రుసుము చెల్లించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మిగిలిన ఆవుల్ని మరి పట్టణ సిఐ గారు వారి పర్యవేక్షణలో, అట్లాగే మన అడిషనల్ డైరెక్టర్ విఎస్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనం దాన్ని సర్టిఫై చేసి ఈ ఆవుల్ని సురక్షితంగా తగిన వాహనంలో మరి చిలకలూరుపేట శ్రీ కన్యకా పరమేశ్వరి వారి సేవ సత్రానికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా ఆవుల యజమానులు అనేది చాలా కేర్ తీసుకోవాలి. దాని రోడ్ల మీద అట్లా వదిలిపెడితే అన్ని రకాలుగా, అంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే సార్ చెప్పినట్టుగా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మీరు దాన్ని పోషణ చేయాలి, లేకుంటే మీరు దాన్ని అమ్ముకుంటే చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని పోషించలేని పరిస్థితి, దాన్ని అమ్ముకోవడం జరుగుతాం. అదేవిధంగా
ముఖ్యంగా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు క్రిస్టమస్ అండ్ సంక్రాంతి సీజన్ జరుగుతుంది. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా చాలామంది పబ్లిక్ వస్తుంటారు కాబట్టి ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ట్రాఫిక్ సెన్స్ కలిగి సైడ్ వాహనాలు పార్కింగ్ చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ మా ఎన్ఎస్పి కెనాల్ అమ్మటి ఉన్న అంటే నివసించే ప్రాంత ప్రజలు కార్లను రోడ్డు మీద అలాగే వదిలేసి వెళ్తున్నారు పార్కింగ్ చేసి. దానివల్ల చాలా ప్రమాదం జరగడం, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కావడం, అందరికీ అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నందుకు ఆల్రెడీ మా కమిషనర్ గారు హెచ్చరించారు. మేము కూడా దాన్ని స్పెషల్ డ్రైవ్ కింద తిరిగి వీల్ లాక్స్ కూడా వేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి ఆ లాక్స్ తోటే సరిపోవచ్చు, ఖచ్చితంగా దాన్ని పోలీస్ స్టేషన్ తరలించి దాని మీద హై ఫైన్ ఇంపోజ్ చేస్తాం. దాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి సీసీ కెమెరాల పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు మేము దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే అది మనకు ఈ దొంగతనాలు కావచ్చు, ధర్నాలు గిరణాలు ఇక్కడ తిరిగి కావచ్చు, ఏదైనా కానీ నిరంతర నిఘా ఉండడం కోసం సీసీ కెమెరా చాలా అవసరం. దాని మీద అవి కూడా మన కమిషనర్ గారి అదే మున్సిపాలిటీ అథారిటీ సహకారంతో దాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేశాము. అతి త్వరలో దాని యొక్క తీర్మానం చేసి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఏదైనా సరే పట్టణంలో ఏ సమస్యలు ఉన్నా సరే మాకు ఏ టైం అయినా సరే కాల్ చేసి చెప్పొచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సెప్టెంబర్ 18వ తారీఖు నుండి కూడా మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు విజ్ఞప్తి మేరకు ఈ మున్సిపాలిటీ పట్టణంలో ఆవుల బెడద నుండి సామాన్య పౌరులకు ఏ విధంగా ఇబ్బందులు జరగకుండా ఎలా నివారించాలి అనే దాని గురించి నిరంతరం అందరూ కూడా ఒక టీమ్గా కృషి చేస్తున్నాము. ఏవైతే అనాథరైజ్డ్గా రోడ్ల మీద వదులుతున్నారో ఈ రోడ్ల మీద వదిలినప్పుడు ఏమవుతుందంటే వచ్చే వెహికల్స్ ఏవైనా ట్రాన్స్పోర్ట్ చేసిన లారీలు కానీ, ఆటోలు కానీ, బస్సెస్ కానీ వీటిలో అక్కడక్కడ యాక్సిడెంట్స్ అవుతాయి. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు స్థానిక మున్సిపల్ సిబ్బంది ఎవరైనా వెంటనే తెలియపరిస్తే మనం వాటిని ఆరోగ్యాన్ని కాపాడేదానికి నిరంతరం సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా సరే మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా ఆవులు అనారోగ్య కారణాలకి లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వలన జరిగినప్పుడు కూడా మన వినుకొండ స్థానిక బస్సు సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తూ వాటిని రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏవైతే ఇప్పుడు కమిషనర్ గారు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తెలియజేశారో వాటిలో తప్పనిసరిగా ఎప్పుడైనా సరే మా యొక్క సహకారాలు అందించకపోయినప్పుడు మేము తప్పకుండా స్పందించి ఈ విషయంలో అయినా కూడా భాగం పంచుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ రైతులందరూ కూడా గ్రామంలో పట్టణంలో కానీ సహకరించాలని చెప్పేసి తెలియజేస్తారు. వినుకొండ పట్టణం సమీపంలోని లయోలా పాఠశాల వద్ద తుఫాను, బొలెరో వాహనాలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాల పాలైన క్షతగాత్రులను అత్యవసర వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనను తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టి ప్రమాదానికి గల కారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినుకొండ పట్టణం పిట్టంబండ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి 9 అర్జీలు తహసీల్దార్ సురేష్ నాయక్ రెవెన్యూ అధికారులకు రైతులు అందజేశారు. భూ సమస్యలు పరిష్కరించడం కోసం రెవెన్యూ అధికారులు గ్రామాలను సందర్శిస్తూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, రీసర్వేలో జరిగిన పొరపాట్లను సమస్య తీవ్రతను బట్టి పరిష్కరించడం జరుగుతుందని డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేర మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్ లో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్, ఫర్నిచర్, సిబ్బంది, యూనిఫామ్స్, మాన్యువల్ రికార్డ్స్, పరిశుభ్రత, ఆన్లైన్లో టోకెన్ల విధానం, ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించి నిర్వహణ సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. నిరుపేదలు, అభాగ్యులు, వృద్ధులు, దేశ సంచారులు, నిరాశ్రయులు, శ్రామికులు వంటి వారు ఆకలితో బాధపడకుండా అన్నా క్యాంటీన్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఆకలికి ఆదుకుంటుందని కమిషనర్ అన్నారు. మీరు అప్పుడు వచ్చారు
చూడండి మరి జాతీయం ఎక్కడ డ్రాప్ అవుతుందో నాకు చెప్పాలి మరి. అర్థమైందా? పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని నాకు చెప్పండి. నేను ఏదైనా ఉంటాయి కానీ పై లెవెల్లో చెప్తాను. గురుగారు ఎలా ఉంది? దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీలకు ఈపూరు మండలం ముప్పాళ్ల ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థిని ఎం విజయశ్రీ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ చుండు వెంకట్రావు తెలిపారు. ఈ నెల 17, 18 తేదీలలో నర్సాపేటలోని విక్టరీ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాలలో ఖోఖో సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికైన విజయశ్రీని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మేదరమెట్ల రామశాస్త్రి గిరిరావు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. కొత్తపేట 6వ వార్డు నందు గల శ్రీ మహాగణపతి దేవాలయ ఆవరణలో అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో నిండిన 108 కలశాలతో మహా అభిషేకం, వేద మంత్రాలతో వేద పండితులు నిర్వహించారు. కంబంపాడు నీటి సంఘం అధ్యక్షులు గంగినేని రాఘవులు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శాలువలు పూలదండలతో సన్మానించారు. 5 నెలలు సంకట చతుర్థి కార్యక్రమానికి ప్రసాద విరాళాలను స్వామివారికి సమర్పిస్తారని రాఘవులు కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ వారి వివరాలు ప్రతి పోలీస్ స్టేషన్ లో డిస్ప్లే చేయాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణ, లోకల్ కోర్టులకు కనెక్షన్ ఇవ్వాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లేఖ రాసినట్లు వెల్లడించిన న్యాయవాది దుగ్గిపోగు విజయ్ పోలీస్ స్టేషన్లో ఏ సంవత్సరం లోపు శిక్షలు పడే కేసుల్లో 41 ఏ నోటీసులు వివరాలు, ఏవి నేరాలు బెయిలబుల్, ఏవి నాన్ బెయిలబుల్ నేరాలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి వివరాలను ప్రతి పోలీస్ స్టేషన్లో బయట డిస్ప్లే చేయాలని, సీసీ కెమెరాలు పర్యవేక్షణ అంతా లోకల్ కోర్టులకు కనెక్షన్ ఇవ్వాలని రాసిన లేఖ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ స్వీకరించిందని ఆయన తెలిపారు. వివరాలను మానవ హక్కుల కమిషన్ వారి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు విజయ్ తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.